ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు IDAS. నిన్నటి రోజున మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 12వ అధ్యాయంలో బ్రహ్మ యొక్క సృష్టి వర్ణన విన్నాం. అది కొద్దిగా మననం చేసుకుందాం. బ్రహ్మదేవుడు మొట్టమొదట పంచపర్వ అనే అవిద్యలను సృష్టించాడు. అవి పాపభూయిష్టమని తెలుసుకున్నాడు. రెండవ సృష్టి చేశాడు. సనక సనందన సనాతన సనత్కుమారులను ఆయన మనోసంకల్పంతో పుట్టించాడు. వారిని సృష్టి చేయమన్నాడు బ్రహ్మ. వారు నిరాకరించారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. ఆయన తన బుద్ధితో ఎంత ఆపినా ఆ క్రోధం ఆగలేదు. ఆ క్రోధంలో ఆయన భృగుటి మధ్య నుంచి ఒక మహాబాలుడి రూపంలో ఒక బాలుడు రోదిస్తూ ఉద్భవించాడు. ఆయనే దేవతల యొక్క పూర్వజుడు. ఆయన రోదిస్తూ ఉద్భవించడం వల్ల ఆయనకు రుద్రుడు అని పేరెట్టాడు బ్రహ్మ. ధీ వృత్తి నియతి సర్పి ఇలా అంబిక ఐరావతి సుధా దీక్ష రుద్రాణి అనే సంజ్ఞలు గల స్త్రీలు నీకు భార్యలు. వారితో నీవు ప్రజలను సృష్టించమంటాడు బ్రహ్మ. అప్పుడు రుద్రుడు తన ఆకృతికి స్వభావానికి సమానంగా భయంకరమైనటువంటి ప్రజలని సృష్టించాడు. వారు జగత్తును నాశనం చేస్తుంటే బ్రహ్మ రుద్రుని నువ్వు తపస్సు చేసి ఆ తపఫలంతో జగత్తుకు సుఖం ఉండేటట్లుగా సృష్టి చేయమంటాడు. రుద్రుడు తపస్సు కోసం వనాలకు వెళ్ళిపోతాడు. తరువాత బ్రహ్మ తన భగవత్ శక్తితో సుసంపన్నమైనటువంటి సృష్టి కోసం లోకంలో సంతానం కొరకు కారణరూపులైనటువంటి 10 మంది పుత్రులను పుట్టించాడు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు. ఇంకా ధర్మం, అధర్మం, లోభం, వాక్కు, సముద్రం, మృత్యువు, కర్దమ ఋషి ఇలా ఆయన వేర్వేరు అవయవాల నుంచి ఉద్భవింప చేసుకున్నాడు. ఆయన ముఖం నుంచి సరస్వతి ఉద్భవించింది. ఆయన మనసులో మలిన కోరిక పుట్టింది. ఆయన తన మనసులోని మలిన భావానికి సిగ్గుపడి ఆ కామ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని ధరించాడు. ఆయన 4 ముఖాల నుంచి 4 వేదాలు, ఇతిహాస పురాణాలు వెలువరించాడు. విద్యలు, దానాలు, తపాలు, సత్యం, ధర్మం యొక్క 4 చరణాలు, 4 ఆశ్రమాలు, ఇంకా వేద, ధర్మ, దండ, నీతి విద్యలు సృష్టించాడు. ఓం భూహ భువహ సువహ మహహ అనే 4 వ్యాహృతులు ఉద్భవింపచేశాడు. ఓంకారం ఉత్పన్నం చేశాడు ఆయన హృదయంలోంచి. ఛందస్సు, కా నుంచి తా వరకు ఉండే అక్షరాలు, ఆ ఈ ఊ మొదలైన స్వరాలు ప్రకటితం చేశాడు. శా షా సా అక్షరాలు కూడా ఆయన ఇంద్రియాల్లోంచి వచ్చాయి. యా రా లా వాలు ఆయన బలరూపంగా పుట్టాయి. సరి గమ పాదాని అనే సప్తస్వరాలు ఆయన లీలల యొక్క విశేష సృష్టి. తను సృష్టించిన ఉద్దేశానికి వేరుగా ఋషులకు సంతానం కలగలేదు. అందుకు కారణం దైవ ప్రబద్ధికం అని దైవానికి దోషం ఆపాదించాడు బ్రహ్మ. అప్పుడు ఆయన స్వరూపంలోంచి 2 స్వరూపాలు అవతరించాయి. ఒకటి స్త్రీ రూపమైన శతరూప, రెండవది పురుష రూపమైన స్వయంభువ మనువు. వారి మైథున క్రియ వల్ల ప్రజల సంఖ్య పెరుగసాగింది. శతరూప స్వయంభువ మనువులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 కొడుకులు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు కలిగారు. అప్పుడు స్వయంభువ మనువు ఆకూతి అనే కన్యను ఋషి ప్రజాపతికి
దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చాడు. వారి సంతానం సంపూర్ణ జగత్తు నింపేసింది. ఇంతవరకు నిన్న విన్నాం మనం. ఇక ఈరోజు 13వ అధ్యాయం, శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం 13వ అధ్యాయం. భగవంతుడు జలంలోంచి పృథ్వీని పైకి తీయుట. మైత్రేయుడు చెప్తున్నాడు, స్వయంభువ మనువు తన స్త్రీ సహితంగా ఉత్పన్నం అయ్యాక చేతులు జోడించి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, ఓ తండ్రి, మీకు నమస్కారం. దయచేసి మా శక్తికి తగినట్టు చేయాల్సిన కర్మలను ఆదేశించండి. మా నివాస స్థానం మరియు మా ప్రజలు జీవించడానికి తగిన ప్రదేశాన్ని చూపించండి. ఓ దేవా, అందరు ప్రజలకి నివాస స్థానమైనటువంటి ఈ పృథ్వీ మహాసాగర జలంలో మునిగిపోయింది. ఈ పృథ్వీని ఉద్ధరించడానికి తగిన ఉపాయం చెప్పండి. పృథ్వీ సాగర జలంలో మునిగిపోయిందని విన్న బ్రహ్మదేవుడు చాలా కాలం వరకు ఈ పృథ్వీని ఎలా ఉద్ధరించాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. పరమేశ్వరుని ఈ కార్యం సిద్ధించాలని కోరుకున్నాడు. ఇలా బ్రహ్మదేవుడు తలంపులో ఉండగా ఆయన ముక్కు రంధ్రాల్లోంచి అకస్మాత్తుగా బొటనవేలు ప్రమాణంలో వరాహ రూపంలో ఒక బాలుడు పుట్టాడు. చూస్తూ ఉండగానే ఆ వరాహం ఆకాశంలో నిలబడి ఏనుగంత పరిమాణానికి ఎదిగింది. అప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. మరీచి మొదలైన బ్రాహ్మణులు, సనత్కుమారులు మొదలైన మునులు మరియు మనువుతో సహా బ్రహ్మదేవుడు ఆ సూకర రూపాన్ని చూసి ఎన్నో విధాలుగా ఆలోచించసాగాడు. ఎవరైనా స్వర్గవాసి ఈ సూకర రూపంలో ఉన్న దివ్య జంతువుగా రాలేదు కదా? అహో, నా నాసికలోంచి ఇటువంటి జంతువు రావడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అది నా ముక్కులోనే ఉండిపోయి ఉంటే నా ముక్కు ముక్కలుగా అయిపోయేది కదా. బొటనవేలు ప్రమాణంలో ఉన్న ఇది క్షణమాత్రలో ఒక చిన్న పర్వతం అంత అయిపోయింది. ఒకవేళ నా మనసును బాధిస్తూ ఆ యజ్ఞ భగవానుడు ప్రకటితమవ్వలేదు కదా. ఈ విధంగా బ్రహ్మదేవుడు తన పుత్రులతో సహా ఆలోచనలో ఉండగా ఆ వరాహం మేఘం గర్జించినట్లు గర్జించింది. ఆ సమయంలో వచ్చిన దడదడ శబ్దం విని జనలోక, తపోలోక, సత్యలోకంలో ఉన్న మునులందరూ పరమ పవిత్రమైన వేదత్రయీ మంత్రాలను పఠిస్తూ ఆ సూకర రూపంలో ఉన్న భగవానుణ్ణి స్తుతింపసాగారు. తన గుణానువాదమైన వేదమంత్రాలను విని శ్రీ వరాహ భగవానుడు మళ్ళీ పెద్ద గర్జన చేసి గజేంద్ర సమానంగా జలంలో ప్రవేశించాడు. శ్రీ వరాహ భగవానుడు యజ్ఞమూర్తి అయినా సరే పశువులతో సమానంగా తన ఘ్రాణేంద్రియాలతో పృథ్వీ యొక్క వాసన పసిగట్టడం కోసం భయంకరమైన కూరలు కలవాడే ఉండి కూడా కోమలమైన దృష్టితో తనను స్తుతి చేస్తున్న బ్రాహ్మణుల వైపు చూసి నీళ్లలోకి ప్రవేశించాడు. ఆ తరువాత మునిగిపోయిన పృథ్వీని తన కూరలతో పైకెత్తి రసాతలం నుంచి పైకి తీసుకొని వచ్చాడు. ఆ సమయంలో శోభాయమానంగా చేతిలో ప్రజ్వలిస్తూ ఉన్న గదతో హిరణ్యాక్షుడనే రాక్షసుడు తన వైపే రావడం చూసి శ్రీహరి భగవానుడు తన లీలతో ఆ దైత్యుడిని గజరాజుని మృగరాజు సంహరించినట్లు రూపుమాపాడు. తన 2 భయంకరమైన దంతాలతోనూ హిరణ్యాక్షుడి శరీరాన్ని పూర్తిగా చీరేశాడు. ఆ దైత్యుడి రక్తంతో ఆ వరాహ భగవానుడి చెక్కిళ్ళు, తొండము ఎర్రగా శోభించాయి. శ్యామవర్ణంతో ఉన్న వరాహస్వామి తన శ్వేత దంతాల అగ్రభాగంలో పృథ్వీని పైకెత్తి తీసుకుని రావడం చూసి బ్రహ్మాది దేవతలు, ఋషులు చేతులు జోడించి ఆయనను వేదమంత్రాలతో ఇలా స్తుతి చేశారు. ఓ భగవంతుడా, మీకు మా అందరి వందనాలు. ఓ భూధర, నీ దంతాల అగ్రభాగం మీద మీరు ధరించిన పర్వతాలతో నిండి ఉన్న ఈ భూమి నీళ్లలోంచి పైకి వస్తూ గజేంద్రుడి దంతాల మీద ఉన్న ఆకులతో కమలంలాగా ఎంతో శోభను సంతరించుకుంది. ఈ పృథ్వీని ప్రజలు
నివసించడం కోసం యోగ్యమైనదిగా చెయ్యండి. మీరు స్థావర జంగమ రూపులైన అందరికీ తండ్రి వంటివారు. అందువలన మీ స్త్రీ రూపమే ఈ భూమి. మేమందరం ఈ అచల రూపమైన దేవికి నమస్కరిస్తున్నాము. ఓ స్వామి, మీరు కాకుండా మమ్మల్ని కాపాడేవారు ఇంకెవరున్నారు? అప్పుడు జగద్రక్షకుడైన వరాహస్వామి పృథువిని తన ధారణ శక్తి ద్వారా తన గిట్టలతో మధించిన నీటి మీద కదలకుండా ప్రతిష్ఠించాడు. ఈ విధంగా ప్రజాపతి అయిన వరాహస్వరూప భగవానుడు పృథ్వీని తన లీలతో పాతాళం నుంచి బయటకు తెచ్చి నీటి మీద స్థాపించి తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో 13వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని 3వ స్కంధంలోని 14వ అధ్యాయం దితి గర్భోత్పత్తి అనే విషయం మీద మనం చదువుకుందాం మన మోహనవాణి ద్వారా. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.